తన కుమార్తె ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తి హత్యకు సుపారీ ఇచ్చాడో తండ్రి. కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక వేశారు. హత్య చేసేందుకు రెక్కీ చేస్తుండగా చివరికి పోలీసులకు చిక్కారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిందితులు రెక్కీ నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. కూతురు పెళ్లికి సహకరించిన వ్యక్తిని హతమార్చేందుకు ప్లాన్ చేశాడు ఓ వ్యక్తి. కొండూరుకు చెందిన రమ్యశ్రీని నందిగామ మండలం ఐతవరానికి చెందిన మువ్వ వీర్రాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి వీర్రాజు సమీప బంధువు జూనియర్ లైన్మెన్ మొవ్వ గోపి సహకరించాడు. దీంతో మొవ్వ గోపిపై రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు పగ పెంచుకున్నాడు. అతన్ని హత్య చేయించాలని కుట్ర పన్నాడు. కూతురు ప్రేమ పెళ్లికి సహకరించిన గోపిని చంపించాలనుకున్నాడు కోలా నరసింహారావు. హైదరాబాద్కు చెందిన పాలంపల్లి విజయ్ కుమార్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గోపిని హతమార్చేందుకు ₹1,00,000 సుపారీ ఇచ్చాడు. సంక్రాంతి సమయంలో కోడికత్తులతో చంపాలని చెప్పాడు. దీంతో సంక్రాంతి రోజు విజయ్ కుమార్ మరో ముగ్గురితో కలిసి ఐతవరం వెళ్లాడు. మొవ్వ గోపిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు. అప్పుడు హత్యకు వీలు పడకపోవడంతో ఫిబ్రవరి 2న నందిగామలో హత్యకు ప్లాన్ చేశారు. మయూరి టాకీస్ సెంటర్లో విజయ్ కుమార్ టీం అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో హత్య ప్లాన్ని మొత్తం బయటపెట్టింది సుపారీ గ్యాంగ్. విజయ్ కుమార్ సహా 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు కుట్ర చేసిన కోలా నరసింహరావును కూడా రిమాండ్కి తరలించారు పోలీసులు.